ఆఫీస్ లో రాజకీయాలు వ్యవహారాల గురించి మాట్లాడుకుందాం. అక్కడ జరిగే డ్రామా సీరియల్స్ కన్నా ఎక్కువ. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం, బాస్ దగ్గర మార్కులు కొట్టేయడం. So my boss calls me into his office, says we need to talk about your commitment. I said, sure. Is this about my project or your third marriage? So in our office, everyone's having affairs. It's like a corporate orgy, but with more spreadsheets and less actual fun. ఆఫీస్ లో రాజకీయాలు అఫైర్లు మామూలే కదా. మా మేనేజర్ అయితే ప్రాజెక్ట్ డెడ్ లైన్ అడిగితే నవ్వుతాడు, కానీ అఫైర్ల గురించి అడగండి మొత్తం చిట్టా ఇప్పుతాడు. So in our office, promotions are like musical chairs, except the music is who had lunch with the boss last. So in our office, we have this one guy, let's call him Spreadsheet Suresh. His relationships update faster than his Excel files. అప్పుడు వాడు అన్నాడు, నువ్వు నాకు ఆరెంజ్ పండు లాంటిదానివి అని. నేను అడిగాను, ఎందుకురా అంత తీపిగా ఉన్నానా అని. కాదు, పీల్ చేసి పడేయొచ్చు అని. కాలేజీలో ప్రేమ వ్యవహారాల గురించి నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కాలేజీలో ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయో తెలుసా? ముందు అబ్బాయి అమ్మాయి అంట పడతాడు, తర్వాత అమ్మాయి అబ్బాయి అంట పడుతుంది, చివరికి ఇద్దరు కలిసి లెక్చరర్ అంట పడతారు. కాలేజీలో ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయో తెలుసా? ముందు అబ్బాయి అమ్మాయి అంట పడతాడు, తర్వాత అమ్మాయి అబ్బాయి అంట పడుతుంది, చివరికి ఇద్దరు కలిసి ప్రిన్సిపాల్ రూమ్ చుట్టూ తిరుగుతారు. కాలేజీలో ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయంటే ఒకరికొకరు ప్రామిసులు చేసుకుంటారు, కానీ పరీక్షలు వస్తే అంతా మర్చిపోతారు. కాలేజీలో ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయో తెలుసా? ఫస్ట్ ఇయర్ లో అందరూ సింగిల్, సెకండ్ ఇయర్ లో కొందరు మింగిల్. ప్రేమ పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుందాం. మన వాళ్ళు ఎంత డ్రామా చేస్తారో. ప్రేమ వివాహం చేసుకుంటే మొదట్లో అంతా సినిమా లాగే ఉంటుంది, కానీ రాను రాను సీరియల్ లాగా సాగుతుంది, మధ్యలో బ్రేక్లు కూడా ఉండవు. Now imagine explaining to your parents that you want a love marriage. It's easier to explain quantum physics to a toddler. So I was telling my parents about this guy I like. They asked, is he from a good family? I said, yeah, they have great Wi-Fi. మే అందరికి నమస్కారం. ఏ రోజు నేను ఒక చిన్న కథ చెప్తాను. నేను ఒక రోజు మా ఆయనతో సినిమాకి వెళ్దామని బయలుదేరాను. మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. మే అందరికి నమస్కారం. ఏ రోజు నేను ఒక చిన్న కథ చెప్తాను. So I was telling my parents about this guy I like. They asked, is he from a good family? I said, yeah, they have great Wi-Fi. ప్రేమ పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుందాం. మన వాళ్ళు ఎంత డ్రామా చేస్తారో. ప్రేమ వివాహం చేసుకుంటే మొదట్లో అంతా సినిమా లాగే ఉంటుంది, కానీ రాను రాను సీరియల్ లాగా సాగుతుంది, మధ్యలో బ్రేక్లు కూడా ఉండవు. Now imagine explaining to your parents that you want a love marriage. It's easier to explain quantum physics to a toddler. ప్రేమ పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుందాం. మన వాళ్ళు ఎంత డ్రామా చేస్తారో. మే అందరికి నమస్కారం. ఏ రోజు నేను ఒక చిన్న కథ చెప్తాను. నేను ఒక రోజు మా ఆయనతో సినిమాకి వెళ్దామని బయలుదేరాను. మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. ప్రేమ వివాహం చేసుకుంటే మొదట్లో అంతా సినిమా లాగే ఉంటుంది, కానీ రాను రాను సీరియల్ లాగా సాగుతుంది, మధ్యలో బ్రేక్లు కూడా ఉండవు. నేను ఒక రోజు మా ఆయనతో సినిమాకి వెళ్దామని బయలుదేరాను. మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. మే అందరికి నమస్కారం. ఏ రోజు నేను ఒక చిన్న కథ చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే జోక్ విని మీరందరూ నవ్వుతారు. అప్పుడు మా అమ్మ అంది, నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భర్త కూడా నీలాగే ఉంటాడు. So I told him, if you think I cook and clean, you've got the wrong girl. I'm here to order takeout and delegate. అప్పుడు మా అమ్మ అంది, నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భర్త కూడా నీలాగే ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పబోయే జోక్ విని మీరందరూ నవ్వుతారు. So I told my mom I was doing stand-up, and she said, Beta, as long as you're standing, it's good exercise. So my mother-in-law, she's a lovely woman, but she has this one peculiar habit. Namaste. I just flew in from Hyderabad, and boy, are my arms tired. But not as tired as my mother trying to get me married.
So my mom, she's like a super detective, but only for things I don't want her to find. So my mother, she still thinks Google is a person. She'll be like, ask Google if it's gonna rain. So my mother-in-law, she's like an unpaid intern at the CBI. She knows everything about everyone in the neighborhood. So my mother, she's like, Beta, when will you get married? I said, Mom, I'm still trying to find matching socks. So I tried that new viral dance challenge. My dog just stared, probably thinking, she finally gets it. That's how I chase my tail. So my mom's always asking, when are you getting married? I said, Mom, I'm waiting for a guy who understands my Wi-Fi password. And they wonder why we can't find a good match. So my family wanted me to get married. They showed me a photo. I said, he has a big mustache. My mom said, don't worry, he'll shave it after marriage. I said, what if he shaves his head too? అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఒక ఫన్నీ కథ చెప్తాను. So my mother, she still thinks Google is a person. She'll be like, ask Google if it's gonna rain. So my mom's always asking, when are you getting married? I said, Mom, I'm waiting for a guy who understands my Wi-Fi password. So my mother, she's like, Beta, when will you get married? I said, Mom, I'm still trying to find matching socks. And they wonder why we can't find a good match. So my family wanted me to get married. They showed me a photo. I said, he has a big mustache. My mom said, don't worry, he'll shave it after marriage. I said, what if he shaves his head too? మా ఇంట్లో ఎప్పుడు కరెంట్ పోయినా మా నాన్నగారు ఎంసీబీ దగ్గరికి వెళ్ళి దాన్ని ఆఫ్ చేసి ఆన్ చేస్తారు. So I tried that new viral dance challenge. My dog just stared, probably thinking, she finally gets it. That's how I chase my tail. So my mother-in-law, she's like an unpaid intern at the CBI. She knows everything about everyone in the neighborhood. నేను ఇంట్లో కూర్చుని ఆలోచిస్తుంటే మా ఆయన వచ్చి ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అన్నారు. So I told my mom I was doing stand-up, and she said, Beta, as long as you're standing, it's good exercise. So my mother-in-law, she's a lovely woman, but she has this one peculiar habit. Namaste. I just flew in from Hyderabad, and boy, are my arms tired. But not as tired as my mother trying to get me married. ఇప్పుడు ఒక పెద్ద స్టార్ హీరో ఉన్నాడు కదా, ఆయన ఫ్యాన్స్ ఏమో నన్ను ట్రోల్ చేస్తారు. మీరందరూ ఎలా ఉన్నారు? నా పేరు కావ్య. నేను ఈరోజు మీకోసం కొన్ని జోకులు చెప్పబోతున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు మనం కొన్ని తెలుగు సామెతలు చూద్దాం. So my mom, she's like a super detective, but only for things I don't want her to find.